అందరికీ వందాలండి. ఫస్ట్ నా పేరు శాంతిరాజ్ అండి. ఇక్కడ అప్పాపురంలో స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ ఉంటాం. మాకు ఇంతకుముందు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడండి 1.5 ఇయర్కి. అంటే ఏ ఇబ్బంది అనేది తెలీదు. హాస్పిటల్లో పెట్టాం. 10 రోజులు ఉంచారు డాక్టర్లు గుంటూరు రామకోట హాస్పిటల్లో. చూశారు కానీ 10 రోజులకి ఇంకా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా చనిపోతాడులే, ఇంకా మీరు ఖర్చు పెట్టిన ఉపయోగం లేదని ఆయన చెప్పేశారు ఫైనల్ చేసి. ఇంకా అలాగా 1.5 ఇయర్కి అబ్బాయి చనిపోయాడు. తర్వాత పార్వతి గారు కంపెనీకి వస్తూ ఉంటారు. ఇలాగ పాస్టర్ గారు చెప్పి తీసుకుని వచ్చారండి మాకు ఇక్కడికి. తీసుకుని వచ్చాక పాస్టర్ గారి దగ్గరికి వస్తూ ఉన్నాము, ప్రేయర్ చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ ఒక బాబు పుట్టాడండి మాకు. మళ్ళీ వాళ్ళ అన్నప్రాసన అని చెప్పి వచ్చామండి. పిల్లలుంటే మరలా పిల్లలు పుట్టక కష్టము, ఏదో పెట్టినైతే పోగొట్టుకున్నారు మీరు, మరలా కష్టమే అని అందరూ అన్నారు. అప్పుడు అక్క ఏమందంటే, కవితక్క మా పాస్టర్ గారు ప్రార్థన అయితే పిల్ల పుడతారు రండి అని తీసుకొని వచ్చింది. ఏడుస్తూ నాతో చెప్పారు, పిల్లలు ఇచ్చేది వాళ్ళు కాదు కదా, యేసయ్య ఇస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు ఆయనను పిలిచే స్వాస్థ్యము. కాబట్టి యేసయ్య గర్భఫలం ఖచ్చితంగా ఇస్తాడు, ఏడమాకండి అని ప్రార్థన చేశాము. ఆ చెల్లి కోరుకుంది మళ్ళీ మగబిడ్డే కావాలి. ఎవరు కావాలి? మగబిడ్డే కావాలి నాకు అని కోరుకుంది. మగబిడ్డే ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. యేసయ్య మగబిడ్డనే ఇస్తాడని మగబిడ్డనే ఏమని ప్రార్థన చేశాము. యేసయ్య మగబిడ్డనే ఇచ్చాడు. స్తోత్రం చెప్పాల. చనిపోయిన పొట్టోడు కూడా ఇట్లానే ఉంటాడంట. మరలా ఇప్పుడు చనిపోయిన పొట్టోడు లాగానే మరొక పొట్టోడిని యేసయ్య ఇచ్చాడు. ఈ పొట్టోడికి నిండు నూరేళ్ళ యేసయ్యనామములో కలుగును గాక. నిండు నూరేళ్ళ ఆయుష్లో యేసయ్యనామని ఆరాధించుకుంటూ యేసునామములో వర్ధిల్లును గాక. ఆమేన్. యేసయ్యకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. యేసయ్య మన సహవాసంలో ఉన్నాడు కాబట్టి మనుషులకు అసాధ్యమనేవి సాధ్యం చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు.